ఎప్పుడు ఒక సంక్షోభం వచ్చినా అనిల్ కుమార్, ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మొట్టమొదటి చెప్తారు అనిల్ ఓడిపోతాడు అంటాడు. రైట్, మీరు ఓడిపోతారని చెప్పటం, నేను కష్టపడటం, నేను గెలవటం. కార్పొరేషన్ ఎన్నికలు వస్తే ఇన్ని సీట్లు కార్పొరేషన్లో పోతాయి అంటారు. రైట్, మళ్ళీ ఎన్నికలు పెట్టడం, నెల్లూరులో ఒక చరిత్ర సృష్టించడం, క్లీన్ స్వీప్ చేయటం, మళ్ళీ రైట్. మళ్ళీ చెప్తారు అనిల్ పలానప్పుడు ఓడిపోతున్నాను. అరే మీరు ఓడిపోతారని చెప్పటం, నేను గెలవటం ఆనవాయితీ అయిపోయింది. ఎందుకంటే మీరు అది చెప్పాలా, నేను ఇంకా మొండిగా మూర్ఖంగా రాత్రి మొగులు కష్టపడాలా, దాన్ని గెలుచుకొని ఆ కిక్ ఉంటుందే. చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట, ఈడెప్పుడు దెబ్బ తగులుతుందా, ఎప్పుడు దెబ్బ తగులుతుందా అని ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళందరికీ భిన్నంగా, వాళ్ళ అంచనాలకి భిన్నంగా గెలిచినప్పుడు ఉన్న ఆనందం, కిక్కు దేనికి రాదు. అట్లాంటి కిక్కు ఈ రాజకీయాల్లోనే ఇస్తుంది. అది మీ అందరి వల్లే. ఈరోజు చాలా మంది రకరకాలు చెప్పుకుంటారు ఈ టీవీల్లో, యూట్యూబ్ ఛానల్లో, పలానోళ్ళు తరివేశారని, పలానోళ్ళు ఎవ్వరూ తరమలేదు, ఎవ్వరూ పొరలేదు. అన్న అడిగాడు, వేలాది మంది అన్నకున్న అభిమానుల్లో తమ్ముళ్ళు ఆచరించాల్సినప్పుడు ఖచ్చితంగా అన్న మాటను శిరసా వహించే తమ్ముళ్ళలో నేను ఒకడిని వెళ్తున్నాను, అంతే తప్ప ఇంకోటి లేదు. ఈరోజు నేను వెళ్ళిపోయిన తర్వాత నెల్లూరు నగరానికి ఎవరు వస్తారు సార్? రకరకాల కారణాలు, రకరకాల మంది చెప్పారు, రకరకాలు. ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, జగనన్న పలానా సామాజిక వర్గానికి మనం టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పాడు. రైట్, అన్న చెప్పాడు, అనుకున్న తర్వాత ఎవరు ఉంటే బాగుంటుందని చెప్పిన తర్వాత తప్పకుండా ఒకటో రెండో పేర్లు మనం కూడా చెప్తాం. జగనన్న లేదు, సరే ఒక వ్యక్తికి ఇద్దామని చెప్పి ఈరోజు నెల్లూరు నగరానికి ఈరోజు మనతో పాటు 2010 నుంచి మనతో పాటు ప్రయాణం చేసి నెల్లూరు నగరంలో మనతో పాటు కష్టించి మనతో పాటు ప్రయాణం చేసి మనందరితో కలిసిమెలిసి ఈరోజు 2 సార్లు కార్పొరేటర్గా, ఒకసారి డిప్యూటీ మేయర్గా ఆ సామాజిక వర్గానికి ఒక అవకాశం వస్తున్నప్పుడు అది ఎవరికో ఎందుకు పోవాలి, అది మన కార్యకర్తకే ఎందుకు పోకూడదు అని ఆలోచన చేసి మన జెండా పట్టినోడు, మన కోసం కష్టపడినోడు, జగనన్న కోసం కష్టపడినోడు ఉండాలి అని. అది సామాన్యుడా, డబ్బులు ఉన్నాయా, కోటీశ్వరుడా అని చూడల అన్న. మనకి కష్టపడ్డాడు, మనకి నమ్మకం వస్తుడు, మన పార్టీకి సంబంధించిన వ్యక్తిని రైట్ పెట్టు అని చెప్పాడు. ఈ రోజు మన అందరికీ సుపరిచితుడు, మన అందరికీ తెలిసినాడు. ఈ రోజు మీరు ఆప్యాయంగా ఖలీల్ బాయ్ అంటే ఇరా అంటే వస్తాడు, అలా అంటే పో అని చెప్పే ఈ రోజు ఖలీలను ఈ రోజు మనం అభ్యర్థిగా ఈరోజు తీసుకొచ్చాం. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒక నిమిషం నాన్న. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, చాలా మంది అన్నారు ఎన్నిక అయిపోయి వచ్చిన తర్వాత ఈ 2 రోజుల్లో చాలా దగ్గర చాలా మాటలు విన్నాను, కానీ సంతోషమైంది కూడా నేను చాలా చూశాను, గర్వంగా కూడా ఫీల్ అవుతాను. ఎవరికి కూడా చాలా మంది మాకు చెప్పలేదు అంటారు. ఎస్, కొన్ని నిర్ణయాలు పైన తీసుకునేటప్పుడు కొంచెం లాస్ట్ మూమెంట్ దాకా ఆచి తీసుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు పలానా నుంచి పెడతామని చెప్పిన తర్వాత ఈరోజు మనం ఖలీలను అభ్యర్థన చేసుకున్నాం. చాలా మంది అన్నారు, ఇక్కడున్న అందరినీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇతర సామాజిక వర్గాల్లో ఇక్కడున్న నా కార్యకర్తలు, నాయకులు, సోదరులందరూ ఆలోచన చేయాల్సిన ప్రతి ఒక్కరూ కూడా ఇది జగనన్న ఇచ్చిన మాట. ఈ రోజు ఖలీల్ని ఈ రోజు మన ముందుకు పంపించాడు. ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఈ రోజు ఒక ముస్లిం అభ్యర్థికి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఒక టికెట్ ఇచ్చాడు. ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉన్నాడు అంటే ఈ రోజు ముస్లిం సమాజం 85 నుంచి 90% వరకు ఈ రోజు జగనన్నకి వెన్నుగా ఈ రోజు ఉంది. ఈ రోజు 2014లో కూడా, 2019లో కానీ, 2024లో కానీ గర్వంగా కూడా చెప్తాం. ఇక్కడున్న ఎంతమంది నాయకులు, కార్పొరేటర్లు కానీ మనం పోటీ చేసేవాళ్ళం. మన వార్డులో 1000 ఓట్లు ముస్లిం ఉన్నాయంటే అన్ని కూడా మన పార్టీ ఓట్ల కింద లెక్కెడతామంటే ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఒక వెన్నెముకగా ఉండే జగనన్నగా అండగా ఉండేవాళ్ళు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఒక సీటు ఇద్దామని చెప్పినప్పుడు ఈరోజు మన అందరం కూడా చాలా మంది మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా. 10 నియోజకవర్గాలు ఉన్నాయి ఈరోజు నెల్లూరు జిల్లాలో. ఈ 10 నియోజకవర్గాల్లో ప్రతి శాసనసభ్యుడు మనం జగనన్న ఆశీస్సులతో
గెలుస్తున్నాం, జగన్ అండదండలతో గెలుస్తున్నాం అంటే ఈ 10 నియోజకవర్గాలలో కూడా తప్పకుండా ముస్లిం సోదరులు మనకి వెంట నడవబట్టి ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తా ఉన్నాం. అట్లాంటి వర్గానికి ఈరోజు జగనన్న ఆ రోజు మేయర్ ఇచ్చినది జగనన్న ఇచ్చాడు. ఈ రోజు శాసనసభ్యుడిగా ఈ రోజు పంపించడం కూడా జగనన్న ఇచ్చాడు. ఈ రోజు గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ఈరోజు ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. 2009లో ఒక యాదవ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం నుంచి నేను పోటీ చేసిన తర్వాత ఈరోజు ఇక్కడున్న నా సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆలోచన చేయండి. నా సామాజిక వర్గం కేవలం 7,000, 8,000 ఓట్లు ఉంటాయి ఈ నియోజకవర్గంలో. కానీ నాకు ఎప్పుడు 75,000 వస్తున్నాయంటే అందరూ నాకు అండగా నిలబడి ఈరోజు సాయం చేయబట్టే కదా నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను.